ఫలితానికి భయంతో మీ దశలను వెనక్కి తీసుకోకండి. మొదట ఆ పని ప్రారంభించడానికి ప్రయత్నించండి. పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కోండి. త్వరలో కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు మీ భాగస్వామితో కలిసి పనిచేయవచ్చు. విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. మీరు స్నేహితులతో ఉత్తేజకరమైన ప్రయాణానికి కూడా వెళ్లడానికి సిద్ధంగా ఉండవచ్చు. ఈ రోజు రాశివారు కొంతమంది వ్యక్తుల సంస్థల్లో కూడా చిక్కుకోవచ్చు. తెలివైన మరియు స్వార్థం ఉన్నటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. ఈ రోజు కొంతమంది మీకు చెడు కలిగించే అన్ని విధాలుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. పని రంగాల వెనుక భాగంలో చెడువులు ఉండవచ్చు, జాగ్రత్త. సహోద్యోగుల సహకారంతో కొత్త ప్రాజెక్టులో పనిచేసే అవకాశాలున్నాయి. సహనం మరియు సంయమనంతో పనులు వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా విజయం వైపు కదులుతారు. మీ ప్రవర్తన నుండి తొందరపాటు మరియు నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నించండి. ఎవరైనా సరే మీ పనికి ఆటంకం కలిగిస్తుంటే దాంతో పోరాటం ద్వారా సమయాన్ని నాశనం చేయడానికి బదులుగా ప్రశాంతంగా ఉండి అడ్డంకులను పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులకు మద్దతు ఉంటుంది. భావోద్వేగ సందర్భాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు సంబంధాలలో స్పష్టత అనేది మీకు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దేశీయ విషయాలపై ఆసక్తి ఉంటుంది. కొన్ని కార్యక్రమాలకు హాజరవుతారు. ప్రేమల సులభమైన పద్ధతులను అవలంబిస్తారు. ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది. సంబంధాలలో మెరుగైన ఫలితాలు అందుకుంటారు. ప్రియమైన వారికి సహాయం చేసే స్థితిలో ఉంటారు. ఈరోజు ప్రియమైన వారి లోపాలను విస్మరిస్తారు. ఈ ప్రేమ విశ్వాసాన్ని పెంచుతుంది. కొత్త వ్యక్తుల నుండి దూరం ఉంచుతుంది. మనసు యొక్క సంబంధాలు పరస్పర విశ్వాసాన్ని కొనసాగిస్తారు. సంబంధాలలో అప్రమత్తంగా ఉండండి. భావోద్వేగాన్ని అరికట్టండి. ఆశ్చర్యం పొందడం సాధ్యమవుతుంది. ప్రియమైన వారితో కలిసి ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. వారితో ఈరోజు మంచి సమయం గడిపే అవకాశాలు ఉన్నాయి. సంబంధాలలో ఉత్సాహం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం, సంతోషం ఉంటుంది. పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల నుండి అభిమానాన్ని పెంచుకుంటారు. ప్రైవేటు సబ్జెక్టుల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమలో సహనం అనేది అవసరం అవుతుంది. సంబంధాలలో ఆకర్షణ ఉంటుంది. సీనియర్ వ్యక్తులతోటి మీరు మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు. స్పష్టంగా అన్ని పనులు చేసే ప్రయత్నాలు జరుగుతాయి. ప్రభుత్వం నుంచి ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. వారిని గౌరవించాలి. మరియు ఈరోజు చిరస్మరణీయ క్షణాలను గడిపే ప్రయత్నాలు భార్యాభర్తలు అయితే చేస్తారు. బంధువులతో సమావేశం కూడా ఉంటుంది. మనసు యొక్క ఇబ్బందులు తొలగించబడతాయి. పండుగ వాతావరణం అనేది ఉంటుంది. సంబంధాలను అనుసరణం ఉంటుంది. ఆనందం యొక్క క్షణాలు ఉంటాయి. ముఖ్యమైన విషయాలపై ఆసక్తి కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరిని తమ ప్రవర్తనతోటి సంతోషంగా ఉంచుతారు. కుటుంబం మరియు సన్నిహితులకు మద్దతు లభిస్తుంది. వాగ్దానాన్ని నెరవేరుస్తారు. బంధువులతో ఆనందంగా ఉంటారు. సామరస్యాన్ని కొనసాగిస్తారు. ప్రేమలో శుభం ఉంటుంది. భావోద్వేగ సమతుల్యత ఉంటుంది. అందరి నమ్మకాన్ని గెలుచుకుంటారు. సమావేశంలో విజయవంతులు అవుతారు. ఈరోజు ఆశించిన విధంగా ఆదాయం అయితే పెరుగుతుంది. మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రం తగు ప్రవర్తనతో అందరిని ఆకర్షితులు చేసుకోగలుగుతారు. భాగస్వామి అనుభూతి కూడా ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదులుతారు. పోస్ట్ ప్రతిష్టా ప్రభావం పెరుగుతుంది. ఈ రోజు రాశివారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే కనుక తమ ప్రవర్తన ద్వారా ఇతరులను ఇట్టే ఆకర్షితులు చేసుకోగలుగుతారు. పనిలో బిజీగా ఉంటారు. అధిక ప్రస్తుత వ్యక్తులతో కూడా సన్నిహితంగా ఉంటారు. కృషి యొక్క ఫలితాలను సాధించుకోగలుగుతారు. కొత్తతనాన్ని అనుభూతి చెందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలు మార్చకండి. నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనలు ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి. పనిలో జాగ్రత్త వహించాలి. మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఈ రోజు రాశివారు అదృష్ట మద్దతు పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. ఈ రోజు మరి చూసినట్లయితే గనక ఈ రాశి వారికి మాత్రం ఎక్కువగా మరి విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు మాత్రం తప్పకుండా ప్రయోజనం అయితే పొందుతారు. ఎవరైతే మరి పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు కూడా తగిన ఫలితాలను దక్కించుకోవడంలో కూడా సఫలీకృతం అవుతారు. ఈ రోజు రాశివారు తొందరపడి ఏదైనా పని చేస్తే మాత్రము మీకు నష్టం కలుగుతుంది. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి అప్పుడు మాత్రమే పనులు చేయాలి. తొందరపడి ఎటువంటి పనులు కూడా చేయకండి. లేకపోతే భారీ నష్టాలను చూడాల్సి రావచ్చు. మీరు మీ పిల్లల నుండి శుభవార్తలు అందుకుంటారు. భౌతిక సౌకర్యాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రయోజనం అయితే చేకూరబోతుంది. ఈ రోజు ఈ రాశి వారికి అదృష్టం 65% వరకు అయితే లభిస్తుంది. ఈ రోజు ఈ రాశి వారు మాత్రము పసుపు రంగు దుస్తులను దానం చేయాల్సి ఉంటుంది. మరి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం వలన శుభప్రదమైన ఫలితాలు అయితే అందుకోవడంలో సఫలీకృతం అవుతారు. లక్కీ సంఖ్య మరి చూసినట్లయితే గనక 56. లక్కీ కలర్ లేత గోధుమ రంగు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.